హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి సైకాలజీ ముఖ్యమైన సిద్ధాంతాలు. ఏకకారక సిద్ధాంతం, ఏక బీనే. ద్వికారక సిద్ధాంతం, ఇందులో 2 ఉంటాయి కాబట్టి జనరల్ ఫ్యాక్టర్, స్పెషల్ ఫ్యాక్టర్. స్పెషల్ ఫ్యాక్టర్ స్పియర్మన్. బహుకారక సిద్ధాంతం, బహు అంటే 2 కంటే ఎక్కువ ఉంటే బహు అంటాం. సో థారండైక్ థర్డ్, అట్లా బహు అన్నప్పుడు థారండైక్. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, గెస్టాల్ట్ వాదులు అంతర్దృష్టి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వాళ్ళు విడి భాగాల కన్నా మొత్తంగా అంటే పొజిషన్ని బట్టి మొత్తంగా ఆలోచిస్తుంటారు కాబట్టి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అన్నప్పుడు గెస్టాల్ట్ వాదులు. దీనినే సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా అంటారు. అంటే మొత్తం సమగ్రంగా ఆలోచించి చేస్తారు. సమరూప మూలకాల సిద్ధాంతం థారండైక్. ఆదర్శాల సిద్ధాంతం, ఆదర్శాలు బాగ్లే. ఆదర్శాలు పాటిస్తే బాగలే కాదు, బాగుంటుంది. సామన్వీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్. సామన్వీకరణ సిద్ధాంతానికే మరో పేరు సాధారణీకరణ సిద్ధాంతం అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, జెడ్లో జనరలైజేషన్ కోడ్. జనరలైజేషన్ అంటే సాధారణీకరణ సిద్ధాంతం లేదా సామన్వీకరణ సిద్ధాంతం అంటే చార్లెస్ జెడ్. యత్నదోష సిద్ధాంతం థారండైక్. ఇది థారండైక్ పిల్లిపైన ప్రయోగం చేస్తాడు, దాన్నే యత్నదోష సిద్ధాంతం అంటారు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావ్లో. రష్యదేశస్థుడు కుక్క పైన ప్రయోగం చేస్తాడు. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం జ్ఞానం అనగానే పియాజే అంటే ఫిజికల్గా కాదు మెంటల్గా అన్నట్టు అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక పియాజే జ్ఞానాత్మక. నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్. ప్రవర్తనవాదం జేబీ వాట్సన్. వ్యవహారిక సత్తావాదం జాన్ డూయి. సంరచనాత్మక వాదం ఊంటు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం సాధక స్కిన్నర్. కార్యకరణవాదం